దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా పరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము,
సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము జయం జయము. సాతాను శక్తుల్ లయం లయము, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చేతులెత్తి మన దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కంటే పై నామము యేసునామం. ఈ నామంలో మీరు ఏమడిగినా కానీ దాన్ని చేస్తాడు. ద ఫస్ట్ అవర్స్ ఆఫ్ ద డే వి స్పెంట్ విత్ ద లార్డ్ అండ్ హౌ బ్లెస్సెడ్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన అనుభూతిని దేవుడు మనకిచ్చినాడు. దేవుని వెతకడం, దేవుని మాటలు ఉదయాన్నే వినడం, దేవుని కార్యాలు తెలుసుకోవడం, భయపడకూడని సందేశం 40 దేవుడు మనకు వినిపిస్తున్నాడంటే ఇంకా జీవితంలో భయపడితే మీరు మరి సాతాను వాడు విర్రవీగుతాడు మీ మీద. ఎందుకంటే అన్నీ తెలిసి కూడా భయపడకూడదు. మీ భయము క్రమక్రమంగా ఒక్కొక్క రోజు వాక్యం ద్వారా పారద్రోలగలిగినాను దేవుని సేవకురాలుగా. దేవుని స్తోత్రం. ఇట్ వాజ్ మై అటెంప్ట్ టు డ్రైవ్ అవే, షంట్ అవే ఫియర్ ఫ్రమ్ యువర్ మైండ్స్. ఇది బుధిగంతాల వరకు దేవుని వాక్యము వెళ్తుంది. మరి సర్వలోకంలో కూడా విశ్వాసులు వింటున్నారు. అది కూడా చాలా ఆశ్చర్యం. అంటే ఇలాగ దేవుని వాక్యం బహు త్వరగా లోకమంతటా వ్యాపిస్తుందని యేసు ప్రభు ప్రవచించినాడు. బుధిగంతముల వరకు రక్షణ సువార్త అందింపబడుతుంది. అటు తర్వాతనే అంతము వస్తుంది. ఎంత స్వచ్ఛమైంది దేవుని వాక్యం, అక్షరాల నెరవేరుతుంది. మరి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు భయాన్ని పారద్రోలే ఆయుధాల గురించి ఒక 10 ఆయుధాలు మీకు ఇవ్వాలని మరి నేను ఆశిస్తున్నాను. ప్రార్థనలో దేవుడు నాకు తెలిపిన సత్యం భయమును పారద్రోలే ఆయుధాలు. మీరు తప్పకుండా దీన్ని ప్రతిరోజు స్మరించుకుంటే, ధ్యానిస్తే మీకు ఏ భయం ఉండదు. భయం మిమ్మల్ని చూసి భయపడుతుంది. సాతానుడు కూడా వణికిపోతాడంట దేవుని బిడ్డలు విశ్వాసంతో ఆత్మతో నింపబడితే. Satan will tremble at every God's child. When he or she is equipped with the power of the Holy Spirit, Satan will flee. అందుకే ఈ ఆయుధాల గురించి మనకు తెలిసి ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే భయపడతామో we give room to the devil. కొన్నిసార్లు మనము
ఇళ్ళల్లో మీరు చూస్తాం కదా, టులెట్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు భయపడినప్పుడల్లా మీరు టులెట్ బోర్డు వేస్తున్నారు అనమాట గుండె మీద. అంటే ఇది ఖాళీగా ఉంది, నాకు చాలా భయం అవుతుంది, దేవుని సన్నిధి లేదు, నాకు నేను ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, నేను ఖాళీగా ఉన్నాను అని అర్థం. సో నువ్వు భయపడుతున్నావు, నీకు ధైర్యం లేదు, వాక్యం ద్వారా వచ్చే ధైర్యము శక్తి అది లేదు. కాబట్టి ఎక్కడ భయం ఉంటుందో అక్కడ సాతానుడు ప్రవేశిస్తాడు. దేవుని మాటకు లొంగకుండా అవిధేయత చూపుతూ నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే, దేవునికి భయపడక జీవిస్తే, నీ హృదయము సాతానుకు స్థావరం అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ బ్రీడింగ్ ప్లేస్ ఫర్ ద సేటన్. అది వచ్చినప్పుడు చిన్నగా వస్తుంది, అది పెరిగి పెరిగి పిల్లలు వేసి అది పెద్ద సమూహంగా నీ యొక్క గుండె మొత్తం ఆక్రమించుకుంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి, అక్కడ ఖాళీ హృదయం గురించి ఉంది. ఇక్కడ ఒకని హృదయంలో నుండి సాతానుడు వెళ్ళగొట్టబడినాడు. తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉందంట, ఊడ్చి అమర్చి. మరి ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క దయ్యం వెళ్ళి మరి 7 దయ్యంలను తీసుకొని వచ్చి దాంట్లో స్థిర నివాసం చేసిందట. అప్పుడు వాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయిందని చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండాను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఓడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చు. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే దుష్టతరం వారికి సంభవించు. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలది కదా, ఘోరమైన వ్యాధి. అంటే ఆల్వేస్ యూ టు చెక్ యువర్ హార్ట్. డాక్టర్ అయితే స్టెటస్కోప్ పెట్టి ఇటు అటు చూస్తుంటాడు, కానీ నీకు గుండెపోటు ఉందా లేకుంటే నీకు ఇంకేదైనా సమస్య ఉందా చూస్తాడు. కానీ నీ హృదయం అంతరంగంలో ఉన్న పాపాన్ని మరి తెలుసుకోవడానికి నీకు వాక్యం అనే అర్థము చాలా అవసరం. మరి హృదయంలో ఇలాగూ సాతానుడు స్థావరం ఏర్చుకొని ఉంటాడండి, పిల్లలు పెడతాడనమాట. ఇట్ బ్రీడ్స్ ఇన్ యువర్ హార్ట్. అందుకే సాతానుకు లొంగిపోతావు, సాతాను చెప్పినట్టు చేస్తావు. తాగుమంటే తాగుతావు, వ్యభిచారం అంటే వ్యభిచారం, మరి పాపం చేయమంటే పాపం చేస్తావు. యూ విల్ ఒబే ద వాయిస్ ఆఫ్ సేటన్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం విననులక నీవు పాపం చేత కరుడుగట్టిపోతావు. అందుకే సాతానుని ఎదిరిస్తూనే ఉండాలి. దట్స్ యువర్ డ్యూటీ. యూ హ్యావ్ టు కీప్ ఆన్ షంటింగ్ అవే ద డెవిల్ అండ్ ఇట్స్ పవర్స్. భయపడితే సాతానుడు చోటు చేసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు. అయితే ఇక్కడ సాతానుకు యేసుప్రభు అంటే పిచ్చి భయం అన్నమాట. ఇట్ ట్రెంబుల్స్ అట్ ద వర్డ్ ఆఫ్ జీసస్, అట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సాతానుడు వణికి చేస్తాడు. అందుకే ఈ ఆయుధాలు నువ్వు ఎలాగ వాడాలని ఈరోజు వాక్యం నుండి మీకు తెలియజేస్తాను. ఎప్పుడు నువ్వు చెప్తుండాలి, ఏ డెవిల్ యూ కెనాట్ టచ్ మీ, Satan, get away from here. I am covered by the blood of Jesus. ఇదో యేసు రక్తం చేత నేను పొదగబడినాను, కాబట్టి నాకు నీతో పని లేదు. వెళ్ళగొడుతూ ఉండాలి, దాన్ని ఆహ్వానించకూడదు. పైగా నీవు దాన్ని వెళ్ళగొడుతూ ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం నుండి మనం 10 ఆయుధాలు నేర్చుకుందాం. మరి ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథంలో కృత నిబంధనలు చూస్తే దేవుడు తన బిడ్డలకు, రక్షణ పొందిన మనకు సాతానుపై అధికారము ఇచ్చినాడు. సాతాను మరి సిలువలో యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా సాతానుడు అణిగిపోయినాడు. హీ గాట్ డిఫీటెడ్. హీ ఈజ్ డిఫీటెడ్ ఫో, ఓడిపోయిన శత్రువు. అందుకే రోమా 16:20లో సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కిస్తానన్నాడు. అటు చితికిపోయిన శత్రువుకు భయపడతాం. ఒక తల చీసుకిన పాము నీకు కనబడితే దానికి ఏం భయపడ, నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతావు. దానికి శక్తి లేదు నిన్ను కాటు వేయడానికి. అలాగూ సిలువ శక్తి. అందుకే మనం 40 రోజులు సిలువ శక్తిని పొందుకుంటాం. సంవత్సరం మొత్తం మరి అది సరిపోతుంది ఆ వాక్యం సాతాను అణగొట్టడానికి. మరి మొదటిది నేను చూస్తున్నా, మొదటిది మనం ప్రేమ. ప్రతి విశ్వాసికి కావాల్సింది ప్రేమ. ప్రేమ భయమును వెళ్ళగొట్టం. ఈరోజు అంశం పేరేంటి? భయమును పారద్రోలే ఆయుధాలు. ప్రేమ ఒక గొప్ప ఆయుధం అన్నమాట.
లవ్ ఈజ్ ఎ గ్రేట్ వెపన్ అగేన్స్ట్ ద డెవిల్. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రేమ లేదో సాతానుడు చనువు తీసుకుంటాడు. ద్వేషభావం యేసుప్రభు బిడ్డలకు ఉండకూడదు. ఆల్వేస్ లవ్ ఎవ్రీ వన్. శత్రువు అయినా ప్రేమించు, మిత్రువు అయినా ప్రేమించు. ఒకరి నడత దేవుని దృష్టిలో సరి అయినప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్ బిఫోర్ గాడ్, నో గైల్, దాంట్లో ఏ కల్మషం లేకుంటే తప్పకుండా సాతానుడు నీ జోలికి రాలేడు. నువ్వు జయిస్తావు. ఎందుకంటే యూఆర్ ఒబేయింగ్ గాడ్స్ కమాండ్మెంట్. వేర్ యూ ఒబే గాడ్స్ కమాండ్మెంట్, సేటన్ విల్ బి డిఫీటెడ్. నీవు మరి సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని వాళ్ళని ద్వేషించి వీళ్ళని ద్వేషించి నీ పౌరుషము, నీ రోషము, కోపము, బంధువుల మధ్యలో ఇంట్లో ఉండే వాళ్ళ మీద చెలాయిస్తే యూ గెట్ డిఫీటెడ్ ఎవ్రీడే. పైగా నీవు ప్రేమను ఆయుధంగా ధరించుకున్నప్పుడు నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తావు. తిరుగుబాటు చేసే వారి కొరకు యేసుప్రభు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. దేవుని స్తోత్రం. కుడి పక్క ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ, బందిపోటు దొంగల మధ్యలో ఆయన సిలువ వేస్తే కూడా ఆయన నోటి నుండి ఒక్క కాని మాట రాలేదు. అందుకొరకే ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ మారుమనసు పొందినాడు. దేవుని స్తోత్రం. అంటే లుకింగ్ ఎట్ హిస్ గుడ్నెస్ హీ గాట్ ట్రాన్స్ఫార్మ్. అలాగూ నీవు ఆ ప్రేమను గుండె నిండుగా ధరించుకుంటే, అది ప్రేమ అనేది ఆత్మఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ప్రేమ ద్వారానే ఆ నవరుచులు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ ప్రేమ చాలా ముఖ్యం. యోగ్యులనే ప్రేమించడం చాలా సులభం, అయోగ్యులను ప్రేమించడం అది దేవుని పిల్లల స్వభావం. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు మన యోగ్యతలు చూసి ప్రేమించినాడా? కాదు. వీ డోంట్ డిజర్వ్ గాడ్స్ లవ్, బట్ యెట్ హీ లవ్డ్ us. మనం ఎందుకు ఇతరులను ప్రేమించకూడదు? ఎందుకు ఇతరులను క్షమించకూడదు? మనం ఎంత క్షమాపణ పొందినాము? ప్రభు దగ్గర ఎంత క్షమాపణ పొందినాం? మనం అందరం పుట్టుకతోనే చాలా నీతిమంతులమా? కాదు. మనం పాపులమై ఉండగా మన కొరకు ఆయన సిలువలో మరణించినాడు. కాబట్టి ఆ ప్రేమ నువ్వు ఏ విధంగా ప్రభు నుండి పొందుకున్నావో ఆ ప్రేమనే నీ భర్తకి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి, ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి, సంఘ సభ్యులకు ఇవ్వాలి. ఉద్యోగ స్థలంలో కూడా నీ హృదయంలో వారు నిండు ప్రేమను చూడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు మారు మనసు పొందే అవకాశం ఉంది. మొదటి ఆయుధం ఏంటి? ప్రేమ. నీకు ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడైతే నీవు వ్యర్థుడవు. అంటే ఇంగ్లీష్లో యూఆర్ యూజ్లెస్ వితౌట్ లవ్. దేవుని ప్రేమ నీ హృదయంలో మండుతూ ఉండాలి. ప్రేమ నీకు కొదువుగా ఉంటే యూ కెన్ ఆస్క్ గాడ్, లార్డ్ ఫిల్ మై హార్ట్ విత్ లవ్. నేను చెప్తాను కదా, లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. కాబట్టి ప్రార్థించాలి. ప్రభు నాకు సరిపోవడం లేదు, నాకు కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది, నాకు ఇంట్లో అంతా ఐఎమ్ అనేబుల్ టు అడ్జస్ట్. అంటే యూ ప్రే, గాడ్స్ లవ్ విల్ బి పోర్డ్ ఇన్ టు యువర్ హార్ట్. క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. రోమా 5:5లో ఈ మాట ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆయుధం ప్రార్థన మరియు ఉపవాసం. దట్స్ అన్ ఇంప్లిమెంట్ అగేన్స్ట్ డెవిల్. భయాన్ని పారద్రోలుతుంది. నీలో ఉన్న భయాన్ని పారద్రోలు. నేను అంటున్నా కదా, భయం ఉన్న చోట సాతానుడు ఉంటాడు. నువ్వు భయాన్ని పారదోలితే సాతాన్నే నువ్వు పారదోలుతున్నావు అని అర్థం. ఎందుకంటే సాతాను యొక్క గొప్ప ఆయుధం భయం. ఆ భయం చేత విశ్వాసులను త్రోవ మళ్ళిస్తుంది, దేవునికి దూరంగా చేస్తుంది, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, అనుమానించడానికి అది ప్రేరేపిస్తుంది. కాబట్టి భయము సాతాను నుండే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి భయమును పారద్రోలినప్పుడెల్లా నువ్వు సాతాను మీద ఏం పొందుతున్నావు? విజయం పొందుతున్నావు. దేవునికి స్తోత్రం. రెండోది ప్రార్థన మరియు ఉపవాసం. మీకు తెలుసు మార్క్ 9:29లో ఈ మాట ఉంది. ఇలాంటిది వదిలిపోవడం ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే. మరి దేనివల్ల ఇలాంటిది వదిలిపోదాను? మీ కుటుంబాల్లో కానీ మీ ఆత్మీయ జీవితంలో కానీ పాపం ప్రవేశించిన జటిలమైన సమస్యలున్నా యు గెట్ ఇన్ టు ఫాస్టింగ్. చాలా సంఘాల్లో ఇవి చెప్పరు, వాళ్ళు చెయ్యరు. ఫాస్టింగ్ అనేది చాలా పెద్ద ఉపకరణం అన్నమాట. అంటే నీవు ఆహారంకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నిన్ను నీవు క్రమ పద్ధతిలోకి తీసుకొని వస్తే డిసిప్లిన్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అది పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. యేసుప్రభు స్వయంగా ఉపవాసం ఉండినాడు. మరి ఉపవాసం అనేది యుద్ధోపకరణం. ప్రార్థన అనేది మరొక శక్తి. ఈ ప్రార్థన ఉపవాసం వలన నీవు మానవాతీతమైన కార్యాలు నీ కుటుంబంలో చూస్తావు, నీ జీవితంలో చూస్తావు. సూపర్ న్యాచురల్ థింగ్స్. దేవుని స్తోత్రం. మనుషులు చూస్తే వింతపోతారు, ఏంటిది ఎలా సాధ్యం వీళ్లకు? మనుషులు వింతపోయే రీతిగా నీ యొక్క కార్యాలు జరుగుతాయి. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ప్రార్థన అంటే మీరు ఒక గడ్డపారదేసి ఒక గోడనేసి
పగలగొడుతుంది. ఇట్ టేక్స్ లాంగ్ టైం. మరొక బాంబు పెడతారు కదా కొన్నిసార్లు, మొత్తం కట్టడమే కూలిపోతుంది కదా. అలాంటిది ఉపవాసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థనతో మిళితం చేస్తావో, వెన్ యూ కంబైన్ ఫాస్టింగ్ విత్ ప్రేయర్, గ్రేట్ థింగ్స్ విచ్ యు నెవర్ ఇమాజిన్, నెవర్ కాంప్రహెండెడ్ విల్ హ్యాపెన్. అది శరీరానికి కూడా మంచిది, నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మోపెడు ఎండు కట్టెలు ఉంది, పచ్చి కట్టెలు కూడా ఉన్నాయి. దేనికి ఎక్కువ మంట వస్తుంది? ఎండు కట్టెలు భగ్న మండిపోతుంది, తడి కట్టెలు మండదు. ఏమొస్తుంది? పొగ వస్తుంది, పొగ సూరుకుంటుంది. అంతే అర్థం. మీరు అదే అర్థం చేసుకోండి మైండ్లో మంచిగా. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అలవాటుగా చేసుకోవాలి. ఇప్పుడు నేటి వైద్యులు కూడా అంటున్నారు, ఈవెన్ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్, మానవునికి వచ్చే రోగాలన్నీ అధిక తిండితోటి వస్తున్నది. నమ్ముతారా మీరు? అసలు ఎక్కువ లోడ్ చేసుకుంటున్నారన్నమాట. మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా ఉండాలి నీ ప్రవర్తన. అన్నిటిలోనూ మితంగా ఉండమని పౌలు భక్తుడు ఎవరు చెప్తున్నాడు? తిమోతి చెప్తున్నాడు. బీ టెంపరేట్ ఇన్ ఆల్ థింగ్స్. కాబట్టి నీవు అదమర్చి నిద్రపోవడం కానీ, మితిమీరి తినడం కానీ, ఇది నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉంటుంది. అప్పుడే నీవు సాతాను జయించలేకపోతావు. వాడు వచ్చి సీట్ వేసుకొని కూర్చుంటాడు నీ హృదయంలో. నీకు అన్ని నొప్పులు, బాధలు, రోగాలు, అవి ఇవి. దిస్ నో డిసిప్లిన్ ఇన్ యువర్ ఫిజిక్ ఆర్ స్పిరిట్ లైఫ్. అప్పుడు నీకు శక్తి లేదు సాతానుతో పోరాడాలి. అప్పుడు యూ బికమ్ వీక్. మీరు ఇది అప్పుడు నువ్వు బలహీనమైపోతావు అన్నమాట. అంతరంగ పురుషుడు పౌలకు మాట్లాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషిస్తున్నా, మా అంతరంగ పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతనత్వం పొందుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాహ్యంగా మేము వీక్ కనబడుతున్నాము కానీ అవర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే. 2 కొరింథీ 4వ అధ్యాయం 16-17. 2 Corinthians 4th chapter 16 and 17. కావున మేము అధైర్యపడడం అంటున్నాడు పౌలు. మాకు భయం లేదు, మాకు ధైర్యం ఉంది, మాకు అధైర్యం లేదు. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నారు. ఎంత గొప్ప మాట ఇది. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు లూకా సువార్త 13లో ఒక మాట ఉంది, 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచట ఉండేను. ఈ దయ్యం ఏం చేస్తుంది? ఈ స్త్రీని బలహీనపరిచేస్తుంది. దయ్యం బలహీనపరుస్తుంది, దేవుడు శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డెవిల్ విల్ మేక్ యూ వీక్, బట్ గాడ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి బలహీనపరుస్తుందంట, రోజు రోజుకు. కానీ అందుకే మనం ఈ ఆయుధాలన్నీ తెలుసుంటే సాతాను పారద్రోలి, భయాన్ని పారద్రోలి క్రీస్తులో శక్తిని పుంజుకుంటాం. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి? రెండవది, మూడవది దేవుని సన్నిధి. పలకండి అన్నమాట. దేవుని సన్నిధి కావాలి. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మనం ఆరాధనా సెల్స్ తెలిసినాం. ఎందుకు తెలిసినామంటే, మందసము గృహములో ఉన్నప్పుడు ఒబేదేదోము, గిత్తీయుడైన ఒబేదేదోము కుటుంబంలో మందసము, దేవుని మందసం ఉన్నప్పుడు ఆ ఇంటి యావత్తును, ఇంటిలో ఉన్న వారిని అందరినీ దేవుడు ఏం చేసినాడంట? ఆశీర్వదించినాడు. హల్లెలూయా. అంటే సన్నిధి అంటే ఏంటంటే మందసం అన్నమాట. మందసము దేవుని సన్నిధిని సూచిస్తుంది. ఒక ప్రార్థన గంట నీ కుటుంబంలో ఉంటే పరారంతా చీకటి శక్తులన్నీ, దయ్యపు శక్తులన్నీ పారిపోతుంది, భయము పారిపోతుంది. యు గెట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. నా విజన్ ప్రార్థన సెల్స్ తెరవాలని. అయితే ప్రతిదీ జరుగుతుందని కూడా మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటున్నాం. ఎవ్రీ హోమ్ దెర్ ఇస్ ప్రేయర్. ఒక్కొక్క పేరు పెట్టినాము, ఒక్కొక్క ప్రార్థనా సెల్. అది ఎంత శక్తి. అయితే దేవుని సన్నిధి మూడవది ఆయుధం, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఉన్న చోట నీకు దైవశక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది. దేవుని సన్నిధే నీకుంది కదా. మోషేతో దేవుడు అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మై ప్రెసెన్స్ షల్ గో బిఫోర్ ది. అంటే దేవుని సన్నిధి లేకుంటే నేనేమి చేయలేను అని అంటున్నాడు మోషే. నీ సన్నిధి నాతో రాకుంటే నేను ఈ ప్రజలను తోడుకొని వెళ్ళలేను.
నీ సన్నిధి నాకు కావాలి. అందుకే ప్రతి విశ్వాసి దైవ సన్నిధిని కోరుకోవాలి. మీరు యెషయా 58 ఉపవాసం గురించి ఉన్న అధ్యాయము, యెషయా గ్రంథం 58 ఒక వాక్యం మీకు చూపెడతాను. యెషయా 58 9th verse. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. అంటే ఈ 8వ వచనంలో అయితే ఉపవాసం ఎలా చేయాలి, నువ్వు సరైన ఉపవాసం చేసినప్పుడు దేవుని సన్నిధిని నీ జీవితంలోకి దింపుకుంటావు. అప్పుడు నీ శరీరానికి స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుంది. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఇంకా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించు. ఇది ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అను. దేవుని సన్నిధి ఉన్నప్పుడు నీకు అన్నీ సఫలమైపోతుంది. కాబట్టి దైవ సన్నిధిని దింపుకోవాలంటే ఏం చేయాలి? ఒక దగ్గర కుదురబడి కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మంచి థాట్స్, గుడ్ థాట్స్ యూ షుడ్ ఎంటర్టైన్. మరి దేవుని సేవ ఎలా చేయాలి, నువ్వు అడగాలి దేవుణ్ణి, దేవుని ఇష్టం ఎలా నెరవేర్చాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి. ఆరాధనలో దైవ సన్నిధి దిగుతుంది. నువ్వు పాటలు పాడి ప్రభువులో ఆనందిస్తుంటే దేవుని సన్నిధి అనుభవిస్తావు. సన్నిధి చూడండి, మీరు వంటింట్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. పొయ్యి దగ్గర పోగానే వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది? వామ్ అయిపోతుంది బాడీ. అలాగూ దైవ సన్నిధి నువ్వు కోరుకుంటున్నావు, దేవునికి ఇష్టమైన పనులు చేసి ఆ దైవ సన్నిధి దింపుకుంటున్నావు. వాక్యం చదువుతుంటే కూడా యూ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. నేను నిన్నటి రోజు వాక్యం ధ్యానిస్తున్నాను 1 గంట. తర్వాత నాకు హెల్ప్ చేస్తున్న అమ్మాయి ఇట్లా పట్టుకున్నాను. అమ్మ ఇట్లా అన్నది ఆమె, ఎందుకంటే ఆమెకు సుర్రుమని వేడి తగిలింది అనమాట. నా చేతులు నిజంగా కాలుతూ ఉందన్నమాట. మరి అంటే సన్నిధితో నింపబడుతున్నావు నువ్వు, ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ చలికాలంలో కొబ్బరి నూనె సీసా తీసుకొస్తారు, అమ్మ ప్రార్థన చేయమని. అది ఎంత ఊపినా కానీ కొబ్బరి నూనె ఒక్క చుక్క పడదు, గట్టిగా ఉంటుంది. చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఇది తీసి మేము ఎండలో పెట్టేది. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఎండలో పెట్టడం, నిప్పు దగ్గర పెట్టడం, ఇవి చేసేది. ఎందుకంటే కరగదు, గట్టిగా అయిపోతుంది. కానీ నేను దేవుని సేవలో ఒకటి గుర్తించినాను. ఏం లేదు, ఆ సీసా నేను తీసుకొని జస్ట్ యేసునామములో ప్రార్థన చేస్తుంటేనే అది కన్నీళ్ళలా గరిపోవడం నా అనుభవం. కన్నీళ్ళు అయిపోతుందా చూసినారు మొన్న కూడా. అంటే ఎందుకు అవుతుంది అలా? ఎందుకు అవుతుందంటే దేవునితో దగ్గరగా ఉండేవారి శరీరంలో ఉంటుంది, ఆ వేడి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది వేడి. నువ్వు నిప్పు దగ్గర తీసుకుపోవాలి. అందుకే నా సేవకులు అగ్ని జ్వాలల వంటి దే ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అని రుజువు అన్నమాట. అది మరి అందరు పట్టుకున్నారు మొన్నటి రోజు, కరగలేదు. నేను ప్రార్థన చేసి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధితో ఎవరైతే నింపబడతారో వారి ద్వారా మరి దేవుడు అనేక కార్యములను చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ క్యారింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈ సన్నిధితో నువ్వు ఒక గృహం వెళ్ళినావంటే ఆ గృహంలో అద్భుతాలు జరగాల్సిందే. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధితో యాజకులు మందసాన్ని మోస్తున్నారు. దే ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు యోర్దాన్లో అడుగు పెట్టగానే యోర్దాన్ ఏమైంది? పాయలే. హల్లెలూయా. అలాంటి సన్నిధి కావాలని మీకు ఆశ ఉందా? ఒకసారి చేతులు చూపెట్టండి. హల్లెలూయా. యు వాంట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మరి దేవుని సన్నిధి కావాలన్నప్పుడు దేవునికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. టు బి ఫిల్డ్ విత్ గాడ్. అణువణువున దైవశక్తితో నింపబడాలని నీ కోరిక ఉండాలి. అయితే 4వది, మొదటి 3 ఏంటి? ప్రేమ, ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధి. 4వది ఎఫెసీ 5:18 ఒక మాట ఉంది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆ మాట ఒకసారి చూడండి. మీరు మద్యంతో కాదు, మీరు దేవుని ఆత్మతో నింపబడి మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎఫెసీ పత్రిక 5:18 చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. మద్యం తాగినోనికి నిశ ఉంటుంది, వాడు ఊగుతూ ఉంటాడు.
మరి వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు, చెడ్డ మాటలు, బూతులు, ఎవరినెవరినో తిడుతూ ఉంటాడు, దెబ్బలు తింటాడు, వాని శరీరం అంతా గాయాలు, రక్తం గారుతుంటుంది, రోడ్డు మీద పడిపోతాడు, వాని మళ్ళీ లేపుకొచ్చి ఇంట్లో వాళ్ళ భార్య గాయాలు కడుగుతూ ఉంటుంది. అంటే అట్లా కాదు, అంటే అది ఒక చీకటి శక్తి, దట్స్ ఎ డార్క్ పవర్. కానీ దైవశక్తి నీవు ఆత్మతో నింపబడి ఉంటావు అన్నమాట. ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ పూర్ణులై ఉంటే నీలో భయానికి ఎగలాగుతూ ఉంటుంది. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ ఫియర్, దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డెవిల్. అక్కడ సాతానుడు ఓడిపోతూ ఉంటాడు. నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నావు, ఆత్మచేత శరీర కార్యాలను కూడా జయించగలుగుతున్నావు. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ ఒక డగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఆత్మ దేవుని పని చేయమంటుంది, శరీరం అంటదే చిన్న జీవితం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఆత్మ శరీరానికి ఒకంతా ఒకటి పోరాటం. నువ్వు దేనికి మేత ఎక్కువ వేయాల? ఆత్మకు మేత ఎక్కువేసినావంటే శరీరంపై ఆత్మ విజయము పొందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆత్మకు నీవు ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక తెల్ల కుక్క అంటే అది నల్ల కుక్క అనుకోండి. నల్ల కుక్క బాగా లావైందంటే తెల్ల కుక్కను ఓడిస్తుంది. అదే తెల్ల కుక్కకు బాగా మేత పెట్టినామంటే నల్ల కుక్క ఓడిపోతుంది. అలాగూ ఫైటింగ్ అన్నమాట, ఇది పోరాటం. నువ్వు శరీరం కొద్దిగా క్షీణించినా పర్వాలేదు, ఆత్మకి ఏం కావాలి? మంచి పుష్టి కావాలి, మేత వేయాలి. వాక్యము, ప్రార్థన, ఉపవాసము, సహవాసము, మరి పాటలు, ఆరాధన ఇవి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మ పూర్ణులై బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 5వది దేవుని వాక్యం. దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడి అని ఉన్నది. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. కొలొసియన్స్ 3:16. అంటే మీరు హృదయాన్ని దేనితో నింపుకుంటే భయం వెళ్ళిపోతుంది తెలుసా? దేవుని వాక్యంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. దేర్ ఈజ్ నో రూమ్ ఫార్ ద డెవిల్ టు ఎంటర్ విత్ ద వెపన్ కాల్డ్ ఫియర్. అది ఆయుధం, అంబు పట్టుకొని వస్తుంది నీ గుండెకు గురిపెట్టి కొట్టడానికి. ఎందుకంటే భయం 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 భయం. ఆ భయాన్ని నీకు ఎప్పుడు కూడా మరి అది చూపెడుతుంటుంది అన్నమాట. ఇట్లయితావు, నువ్వు అట్లయితావు, నాశించిపోతావు, పిల్లలు ఇట్లయితారు, అట్లయితారు, నువ్వు ఇట్లయితావు, అట్లా ఏమి నమ్మొద్దు. అది హౌస్ఫుల్, నో వేకెన్సీ అనాలి. దేవునికి స్తోత్రం. ఏం బోర్డు పెట్టాలా? నా గుండె నిండుగా ఉంది, నో వేకెన్సీ, నో రూమ్ ఫర్ ద డెవిల్. మై heart is filled with the presence of God, with the love of God, with the word of God. చూడండి, హౌస్ఫుల్ అన్నాక మళ్ళీ బోర్ కదా, దాని ఎంట్రీ ఉండదు. టు లెట్ అంటే అందరు ప్రవేశిస్తారు, హౌస్ఫుల్ బోర్డు వేసుకోవాలి. దేవుని స్తోత్రం. అయితే దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. నన్ను అడిగితే క్రైస్తవ జీవితం తమ వాక్యంతో నింపబడితే సాతానుకు తావలేదు. యేసుప్రభుని శోధించడానికి 3 పర్యాయములు వాక్యంతోనే శోధిస్తాడు, వాక్యంతోనే తిప్పి కొడతాడు యేసుప్రభు. అప్పుడు సాతాను ఓడిపోతుంది. ఎంత అద్భుతం అండి. యోహాను సువార్త 1:1 చూడండి. క్రిస్మస్ సీజన్లో అందరూ ప్రసంగం చేస్తారు ఇది. ఆది యందు ఏముండెను? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అంటే దాని అర్థం, నిర్వచనం ఏంటంటే వాక్యమే దేవుడు అన్నమాట. వాక్యం చెప్పరాని వాళ్ళే ఈ జిమ్మికులు చేస్తారు. ఇట్లా పడిపోయినారు, లేచినారు, తంతున్నారు, ఎంటకలు బట్టి లాగుతున్నారు, పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. మీరు టీవీలో చూస్తారు కదా, వాళ్ళ దగ్గర వాక్యం లేదు చెప్పడానికి. నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్ ఉన్నది. అంటే నువ్వు వాక్యం లేనందుకు యూఆర్ ట్రైన్ టు కవర్ అప్ అన్నమాట. అది ప్రీచ్ ఫ్రమ్ ద వర్డ్, నథింగ్ లైక్ ద వర్డ్. వర్డ్ అదర్ నేమ్ ఇస్ జీసస్. దేవుని స్తోత్రం. ఆయన నొసటి మీద వాక్యం అని ఉండేనంట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రజలందరూ ఆకర్షింపబడి గొర్రె దాట అనమాట. అందుకే గొర్రెలు అన్నాడు ప్రభు. ఒక్క గొర్రె పోతుంది, అన్ని గొర్రెలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఏంటంటే ఏం లేదు, నువ్వు వాక్యము సంగ్రహిస్తే ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకున్నాడు. గాలి వచ్చాను, వాన వచ్చాను, వరద వచ్చాను, తుఫాను కొట్టిన ఆ ఇల్లు పడలేదు. హల్లెలూయా. మరి ఇలా కట్టబడాలి. కానీ ఇసుక మీద కట్టబడితే ఆ ఇల్లు గాలి వాన వస్తే కింద పడిపోతుంది, కూలబడుతుంది. దాని పాటు భలే గొప్పదానే ఉంది వాక్యం. వాక్యానికి నువ్వు ఆకర్షించు కావాలి. షుడ్ గెట్ అట్రాక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నథింగ్ విల్ కాంపెన్సేట్ ఫర్ ద వర్డ్.
ఏది కూడా వాక్యానికి సరిపోదు, ఎందుకంటే వాక్యమే దేవుడు. హల్లెలూయా. మేము నీ పేరట అద్భుతాలు చేసినాము, దయ్యాలు కొట్టినాము, మా రోగులను బాగు చేసినా, అక్రమం చేయవాళ్ళని మీరు నా యుద్ధ నుండి పండి అని అంటారు. మీరెవరో కూడా నాకు తెలియదు. వాక్య ప్రకారం నడవలేదు వాళ్ళు, క్రమం లేకుండింది వారు. గాడ్ విల్ షంట్ దెమ్ అవుట్. ఎందుకంటే వాక్యం లేదు, ఏదో సోదే చెప్పడం, ప్రజలందరినీ ఆకర్షించడం, అంత శిక్షారం, అది మోసం అన్నమాట. వాక్యం చెప్పమనండి. యు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. భయం ఉండదు నీ జీవితంలో, పైగా ఆత్మతో నింపబడతావు. వాక్యం అంటే అగ్ని. హల్లెలూయా. నా వాక్యము బండను పగలగొట్టే సుత్తె వంటిది కాదా, కంసాలివాని అగ్ని వంటిది కాదా, చాకలివాని సబ్బు కంటే శ్రేష్టమైంది కాదా, తేనె కంటేనో జుంటి తేనె ధారల కంటేనో అతి మధురమైంది కాదా, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగినది కాదా, రత్నరాసుల కంటే కోరదగినది కాదా. వాక్యాన్ని వదిలిపెట్టిపోయి అన్ని చెత్త సమర్పి కూర్చుంటారు. మోస్ట్ ప్రెషియస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్డ్. ఫిల్ యువర్ హార్ట్ విత్. దేవుడు నన్ను దర్శించిన ఆ దినం నుండి ఐ లవ్డ్ గాడ్స్ వర్డ్, నథింగ్ ఎల్స్ మ్యాటర్ టు మీ. నన్ను రక్షణలో నడిపించిన ప్రభు, రక్షణ అనే గొప్ప మరి భాగ్యం నాకు ఇచ్చినాడు దేవుడు. ఆ క్షణం నుండి నన్ను ఆకర్షించింది ఏంటంటే వాక్యం. ఆ వాక్యం ఆకర్షించుకుంటే నేను అస్సలు ఈ మార్గానికి రాకపోయేది. ఎందుకంటే నాకు ఐ వాజ్ కన్విన్స్డ్ విత్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నథింగ్ మ్యాటర్డ్ టు మీ బికాస్ వర్డ్ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఐ కుడ్ డెఫినెట్లీ ట్రయంఫ్ ఓవర్ ద డెవిల్ ఇన్ ఎవ్రీ స్టెప్. దేవుని స్తోత్రం. అలాగూ భయాన్ని పారద్రోలుకుంటే ఈరోజు ఇక్కడ ఉంటాను నేను. అన్ని భయాలే జీవితం అంతా, కానీ ఏ భయం నా గుండెలో ఎక్కడానికి వీలు లేకుండా, ఎక్కిండంటే ఆ రోజే సమాప్తం, ఆ రోజే గెంటి వేస్తుంటే. ఈ రోజుది క్యారీ ఫార్వర్డ్ కూడా లేదు. ఏ రోజుది ఆ రోజే ఐ యూస్ టు డీల్ విత్ ఫియర్. ఫియర్ ఉంటే మనం ఏం పని చేయం. ఫియర్ ప్యారలైజెస్ యూ. నిన్ను నిర్వీర్యం చేసేస్తుంది ఫియర్, భయం అనేది. నీకున్న సామర్థ్యం పోగొట్టేస్తుంది. నీవు సాతాను చేతిలో ఒక సాధనంగా మారిపోతావు భయం ఉంటే. భయాన్ని గెలిస్తే కదా దైవ కార్యాలు చేసేది. ఆ దైవ కార్యాలు చేయాలంటే నీ హృదయంలో ఏముండాలి? నిండుగా వాక్యం ఉండాలి. వాక్యం అంటే రెండంచులు గల ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. మరి అట్టి వాక్యంతో మనం నింపబడాలి. ఇంకా చూడండి ఎన్నైనా ఇప్పుడు ప్రేమ, ఉపవాసం, ప్రార్థన, దేవుని సన్నిధి, ఆత్మతో నింపబడడం, దేవుని వాక్యంతో హృదయం నిండుగా ఉండడం. ఆరోది యేసు నామం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మీరు చదివితే అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామం. ఈ నామాన్ని నీవు ధరించుకున్నావు. దేవునికి స్తోత్రం. ఈ నామం ద్వారా దయ్యములను వెళ్ళగొడుతున్నావు. హల్లెలూయా. ఈ నామం ద్వారా భయాన్ని ఎదుర్కొంటున్నావు. ఎందుకంటే ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు 5 నుండి చూసినప్పుడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. గొప్ప భాగ్యం తండ్రితో కూర్చుని ఆ గొప్ప భాగ్యం వదిలిపెట్టి మరణం పొందినంతగా యేసు ప్రభు తండ్రికి విధేయత చూపినాడు. అందుకే దేవుడు అంతగా హెచ్చించినాడు. అన్ని నామముల కంటే యేసు నామము గొప్పది. యేసు నామము నీవు ఉచ్చాటన చేసినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. సాతాను శక్తులన్నీ లయం లయం యేసునామములు. యూ షుడ్ బి ఏబుల్ టు కమాండ్ ద డెవిల్ టు ఫ్లీ. యేసునామములను బంధిస్తున్నానంటే బంధింపబడు. నిన్న ఒక సంఘటన జరిగింది ఇక్కడ, అటు సాక్ష్యం చెప్తున్నాను. నేను కొత్త పాట చాలా సంతోషంగా పాడుతున్నాను. అటు కన్నులు అటు పోయింది. నాకు చూస్తే ఒక ఆమె ఇట్లా పడిపోతున్నది. నేను పాట ఆపలే. నాకు తెలుసు ఆరాధనలో సాతానుడు ఓడిపోతాడని. ఏమి కాదని అనుకున్నాను. గుండె నిబ్బరం చేసుకుని, ఎందుకంటే కొన్నిసార్లు మరి ఏదైనా జబ్బు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా సమస్యే కదా. కానీ నమ్మలేదు సాతాను మాట. ఎందుకంటే సాతానుడు అబద్ధికుడు, అబద్ధమే మాట్లాడతాడు. ఆమె ప్రాణం పోతుంది అన్నాడు. ఏం ప్రాణం పోదు, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం అంతా. పాట ఆపలే. మరి ఎంత ప్రేమ
సంఘంలో ఉందో నేను గమనించినాను. అందరూ పరిగెత్తిపోయి ఆమె పరిచర్య చేసినారు. అది కూడా దైవశక్తే కదా, దేవుని ప్రేమతో నింపబడి. మొత్తానికి ఆమె ఏం కాలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడును కొట్టివేసే దేవుడు అన్నమాట. ఒకవేళ ఏమైనా ఏంటంటే ఎంత చాలా బాధ కలిగేది మనందరికీ. కానీ అది దేవుడు తప్పించినాడు. దేవుని స్తోత్రం. యేసు నామం అనేది ఒక గొప్ప ఆయుధం. ఇంకోటి 7వది, యేసు రక్తము మహా గొప్ప ఆయుధం. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం అంటా ఉండాలి విశ్వాసం. కొద్దిగా భయం రాగానే అనాలి, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. నేను అంటున్నాను కదా, ప్రకృతి కూడా మీకు లోబడుతుందండి. ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నాగుపాం మీకు ఎదురుకొచ్చిన యేసు రక్తం జయం అను అది చుట్టుకొని వెళ్ళిపోతుంది వచ్చిన దారిలో. పెద్ద పులి కూడా పోతుందండి, సింహం కూడా పోతుంది. ఏదైనా సమస్య వచ్చింది, నీకు భయం వస్తే ఇలా పలకండి మనసులో, యేసు రక్తమే చేయి, ఏం చేస్తావో చేయి అనుకుంటే వెళ్ళిపోతుంది. దొంగ కూడా భయపడతాడు. ఏం కాదు మీకు, ఎందుకంటే దర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనం పాడుతాం కదా, దర్ ఇస్ పవర్ 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 ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అవును, ఆయన రక్తము, సిలువలో రక్తము, ఆయనను చిత్రహింస చేసినప్పుడు రక్తం శరీరం నుండి కారి రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికిందంట, బండలు బ్రద్దలైందంట, సమాధులు తెరవబడిందంట, మృతులైన వారి శరీరాలు సమాధుల నుండి పైకి వచ్చిందంట, సూర్యుడు చీకటి కమ్మినాడు, దేవాలయపు తెర పైనుండి క్రిందికి చనిపోయిందంట. అయితే అది రావాలి, సహజంగా రావాలన్నమాట, సహజంగా రావాలి. దేవా నువ్వు ఎంత గొప్పదా, నీ రక్తంలో ఇంత శక్తి, నాకేం భయం, నాకేం దిగులు. అందుకే పాడతాం మనం పాట, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు ఉండ భయము లేదుగా. అంటే భయం లేదు నీకు, ఇన్ని ఆయుధాలు ఉండగా, ఇన్ని ఆయుధాలు. ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నన్ను పవిత్రం చేస్తుంది. చూడండి, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కొద్దిగా లోకపు మాలిన్యం అటు ఇటు మనకి ఏదైనా సోకినా నువ్వు యేసు రక్తమందు నిత్యం కడగబడుతూ ఉండాలి. సాతానుడు వాడు దొంగ, వాడు నీ సమాధానాన్ని, నీ పవిత్రతను, నీకున్న అభిషేకాన్ని, నీకున్న సంపదను అంతా దొంగిలిస్తాడు. సాతాను పేరేంటో గట్టిగా చెప్పండి. బా, దొంగలు ఏడున్నా పారిపోతారు. సాతానుడు వాడు దొంగవాడు, నీకున్న సమస్తం వాడు దోచుకుంటాడు. జాగ్రత్త, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు. అబద్ధము నువ్వు చెప్తున్నావంటే నువ్వు ఎవరికి దాసుడవు తెలుసా? సాతానుకు దాసుడవు. వెన్ డెవిల్ ప్రాంప్ట్స్ యూ టు టెల్ లైస్, యూ డోంట్ బిలాంగ్ టు గాడ్, యూ బిలాంగ్ టు సేటన్. ఎందుకంటే వారి మాట విన్నావు కదా నువ్వు. సత్యవంతుడు, ఆయన పేరే సత్యం. సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు? అబద్ధం మాట. ఇప్పుడు ఎవరి మాట వింటున్నావు నువ్వు? సాతాను మాట. అందుకే అక్కడ బలహీనమైపోతావు, శక్తి లేదు నీకు. కాబట్టి సాతానుకు ఉన్న స్వభావాలకు నువ్వు ఎప్పుడు కూడా లొంగకూడదు. అబద్ధములకు జనకుడు అంటవాడు, ఫాదర్ ఆఫ్ లైస్. ఎప్పుడు ఆనది ఏముంది అంతగానో ఈ లోకంలో నువ్వు అబద్ధమాడి గెలవడానికి? నన్ను అడిగితే ఏది లేదండి. నిలబడే టిల్ ద ఎండ్, స్టాండ్ ఫర్ ట్రూత్. దేవుని స్తోత్రం. వానికి సై బలికి, వీనికి సై బలికి, అట్లా ఉండి గంగిరెద్దులాగా అటు సై ఇటు సై. నిన్న నాకు చాలా సంతోషమైంది, ఆ మాట నేను చెప్పి తీరాలి. వచ్చినారంట ఎవరో గవర్నమెంట్ అథారిటీస్ మన సంఘ సభ్యురాలింటికి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం, మీకు ఎస్సీ స్టేటస్ లేదు, మీ ఇంట్లో విగ్రహాలు లేవు, మీ ఇంట్లో బైబిల్ ఉంది, మీకు ఎస్సీ స్టేటస్ కొట్టేస్తున్నాం. వాళ్ళు అన్నారు కొన్ని బొమ్మలు పెట్టుకోండి, ఏమవుతుంది, ఉద్యోగం పోతుంది కదా, లేదు కొన్ని బొమ్మలు కనబడాలి, మేము ఫోటో తీసుకుంటాం, కొద్దిగా పెట్టుకోండి అండి. లేదు మేము అలాంటి పని చేయమన్నారు. నా గుండె నిండిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము అటువంటి పని చేయమన్నారంట. అంటే నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని సేవకుడు ప్రయాసపడిన ఫలితం చూసినానండి. నేను ఎంత కష్టపడినాను. అలాంటి ఒక కుటుంబాన్ని చూసినప్పుడు నా గుండె నిండుగా ఉప్పొంగింది. అలాంటి వాళ్ళు చాలు నలుగురు. లోకాన్ని ఏం చేస్తారు వాళ్ళు?
తల క్రిందులు చేసేస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. అలాగే ఇంకొక నామం చెప్తాను, 8. దేవునికి మరొక నామం ఉంది. హెబ్రీ పత్రిక 12:29లో మీరు చూస్తే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈజ్ కాల్డ్ ద కన్స్యూమింగ్ హోలీ ఫైర్. కనుక దేవునికి ప్రీతికరమైన సేవ ఎల్లప్పుడూ చేయాలని, హీస్ అ కన్స్యూమింగ్ హోలీ ఫైర్. అయితే నేను చాలా మటుకు ఈ నామము 1000 నామాల్లో మొట్టమొదట నేను రాసిన నామము దహించు అగ్ని. ఈ నామం ఉచ్చారణ ద్వారా, రాయడం ద్వారా చాలామందికి విజయం సాధించినారు. అంటే సాతాను తెచ్చిపెట్టే చెత్త తలంపులన్నీ కూడా కాలిపోవునుగా, కానీ ధ్యానిస్తూ రాసినప్పుడు 100% సక్సెస్ వచ్చిందండి. హల్లెలూయా. తర్వాత 9వది ధ్యానం, మెడిటేషన్. అంటే నీవు ఈ మెడిటేషన్ అంటే నేను తప్పకుండా ఒక ప్రసంగం చేయాలి, హౌ టు టీచ్ యూ హౌ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. ఈ ధ్యానం ద్వారా నీకు గుండెలో అగ్నితో నీవు నింపబడతావు. ఎందుకంటే 39వ కీర్తన 3వ వచనంలో ఉంది, నేను ధ్యానించుచుండగా నా గుండెలో మంట పుట్టిందంట. దేవునికి స్తోత్రం. ఆ మంట నీ శరీరంలో ఉన్న కణుతులు, గడ్డలు ఏదన్నా కాలిపోతుందండి. దేవునికి స్తోత్రం. అందుకే ఇలాంటి చిన్న చిన్నవి ఏవో చూసినప్పుడు చాలా బిత్తరపోయి వెంటనే డాక్టర్ దగ్గర పోయి పెద్ద కత్తి పోటు ఏం రాదు వాళ్ళకి. ఎందుకంటే దోస్ ఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్. దే మెడిటేట్ గాడ్స్ వర్డ్, దే ఆర్ ఫిల్డ్ విత్ పవర్. రోగాలు వాళ్ళ నెత్తి మీదకి రావు, వాళ్ళ పాదాల కింద ఉంటాయి. దేవునికి స్తోత్రం. దే బికమ్ పవర్లెస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ లోపల ఒక శక్తి ఉన్నది, అది ధ్యానం. ధ్యానిస్తుంటే చాలా శక్తి కలుగుతుంది. ఊరికే మాటలు కాకుండా కొద్దిసేపు ఒక అరగంట టైం తీసుకొని దేవుని కార్యాలు, దేవుని వాక్యము, దేవుడు చేసిన మేళ్ళు, దేవుని శక్తి గురించి ఏం చేయాలి? నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 10వది సర్వాంగ కవచం. అనేది పెద్ద ఆయుధం. అది దాంట్లో చాలా భాగాలు, 6 భాగాలు ఉంది, అది మీకు తెలుసు. రక్షణ శిరస్త్రాణము అంటే తలకు టెన్షన్, యాంగ్జైటీ, భయము, భీతి ఏది రాకుండా రక్షణను నీవు మరి ఆ రక్షణ శిరస్సు. హెల్మెట్ ఎందుకు ధరించుకుంటారు? మోటార్ బైక్లో పోయేవాళ్ళు. గాయాలు తలకు తగలకుండా, అంటే నీ మది చెడకుండా. అలాగే నీతి అనే మైమరు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్, హృదయం ఎప్పుడు నీతితో నింపబడాలి. తర్వాత ఎడమ చేతిలో నీకు విశ్వాసం అనే డాలు, అది సాతానుడు నీ మీద ప్రయోగించే అగ్ని అస్త్రములను ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది అంట. కుడి చేతిలో 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. ఇది అన్ని డిఫెన్సివ్ ఉంది, ఒక్కటి మాత్రం అఫెన్సివ్ ఉంది. అంటే అది సాతాను భయపడిపోతుంది దేవుని వాక్యాన్ని. ఒక్క అంచు కాదు, ఎన్ని అంచులు ఉన్నాయి? 2 అంచులు. తర్వాత నడుముకు సత్యం అనే దట్టి. ఎందుకంటే నువ్వు నిలబడాలంటే నీకు శక్తి కావాలి. దట్టి కట్టుకుంటారు కదా, నడుము వీక్ కాకుండా. కొన్నిసార్లు ఊర్లలో చూస్తారు మేము, ఆ బండి ముందుకు పోదు, ఆయన దిగుతాడు, దిగి తలపాగా తీసి నడుము గట్టి కట్టుకుంటాడు, అప్పుడు నెట్తే అది పోతుంది. అంటే ఆ సత్యానికి అంత శక్తి అన్నమాట. సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసనే చూడ, ఆల్వేస్ రెడీ టు ప్రీచ్ ద గాస్పల్, బికాస్ గాస్పల్ ఈజ్ గాడ్స్ పవర్. సువార్త దేవుని శక్తి. ఇవన్నీ కాక మీరు ప్రార్థన చేసి మెలకుగా ఉండాలని. 6 రక్షణ శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, సత్యం అనే దట్టి, సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే జోడు. ఇప్పుడు 10 కార్యాలు సర్వాంగ కవచం కింద 6 భాగాలు ఉంది. నేను 10 పాయింట్స్ చెప్పినాను. చెప్పండి. ప్రేమ, ప్రార్థన, ఉపవాసం, దేవుని సన్నిధి, ఆత్మపూర్ణత, దేవుని వాక్యం, యేసు నామం, యేసు రక్తం, దహించు అగ్ని, ధ్యానము, సర్వాంగ కవచం. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు మా మధ్యలో ఉండి 10 ఆయుధాలు, భయాన్ని పారద్రోలే ఆయుధాల గురించి మేము ధ్యానించినాము. సాతానుడు ఎప్పుడు భయపెడుతూ ఉంటాడు, భయపడే హృదయంలో చొరబడతాడు, స్థావరంగా మార్చుకుంటాడు. అయినా ఒక్క దయ్యం వెళ్ళి మరి 7 దయ్యములను తెచ్చి వాని జీవితం అంతా నాశనం చేస్తుంది ఈ సాతానుడు.
మరి వాడిని పారద్రోలాలంటే భయాన్ని పారద్రోలాలి. భయాన్ని పారద్రోలాలంటే 10 ఆయుధాలు మా చేతికి ఇచ్చినావు. అవన్నీ కూడా ప్రతిరోజు విశ్వాసి ధ్యానించి అవి ఉపయోగించుకొని సాతాను శక్తులన్నింటినీ లయం చేయడానికి ఉన్న అధికారము వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 95050471 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును
క్రైస్తవా